మినిమం ఒకసారి తీసుకొచ్చేటప్పుడు మినిమం చూసుకోగల బస్సు తీసుకొచ్చి బ్లీచింగ్ చేయాలి అయిపోయిందా? ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ రావడానికి. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పేదలకు పింఛన్లు పంపిణీ చేస్తున్న వేళ ఈ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మంత్రి వచ్చినప్పుడు అధికారులు ఎందుకు రాలేదని మండిపడ్డారు. ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ రావడానికి. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్దగుమ్మలూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ ప్రభుత్వ కార్యక్రమానికి తహసీల్దార్, ఎంపీడీఓ హాజరు కాలేదు. దీంతో వారిపై హోంమంత్రి అనిత నిప్పులు చెరిగారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు హోంమంత్రి అనిత పింఛన్లు అందజేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పింఛన్దారులతో కలిసి పంచాయతీ కార్యాలయంలో ఆమె పంక్తి భోజనాలు చేశారు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎవరున్నారండి? అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకున్నారా లేకపోతే ఏమైనా పార్టీ మీటింగ్ అనుకున్నారా? ఇది ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ రావడానికి. పరిస్థితులు చాలా బాగున్నాయి. కనీస రెస్పాన్సిబిలిటీ ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పంపిణీ చూసుకున్నట్టుగా ఉంది. చెప్పండి. మాట ఇచ్చినట్టుగా డెఫినెట్గా ఈరోజు జూలై 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా సెక్రటేరియట్ ఉద్యోగులతోని ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 గంటల నుంచి కూడా ఒక పెన్షన్లు పంపిణీ చేయడం అన్నది చాలా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని ఒక పండగ వాతావరణంలో చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా పెన్షన్దారులు ఎలా ఉన్నారంటే చాలని పెన్షన్తో నిత్యం నరకం అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత 3000 రూపాయలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకొని సుమారుగా ముసలి వాళ్ళ తాలూకా ఆక్రందనలు అన్నీ కూడా విన్నా కూడా విన్నట్టే కూర్చున్నారు. అటువంటి పరిస్థితుల్లోనే ఈ పింఛన్దారులందరికీ కూడా ఊరట కలిగించాలి, వాళ్ళకి కూడా బతుకు మీద ఆశ కల్పించాలని ఒకే ఒక ఆశయంతో ఎన్డీఏ నాయకులందరూ కూడా పూనుకొని 4000 రూపాయల పెన్షన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలోనే దగ్గర 30,86,00,000 రూపాయలు ఈరోజు 47,000 మందికి పైగా పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని ఒక పండుగ వాతావరణంలో చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పెద్దగుమ్మలూరులోని మా ఎక్స్ ఎంపీపీ వినోద్ అన్న, అదేవిధంగా నవీన్ అన్న, ఇక్కడ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సహపంక్తి భోజనం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని వలన ఇక్కడ ఏంటంటే ఒక పండగ వాతావరణం క్రియేట్ అవ్వాలి, ఒక భరోసా కలిగించాలి, వాళ్ళకు ధైర్యం కలిగించాలి ఉద్దేశంతోనే ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా తృప్తిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళేటట్టుగా ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టాం. దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.